மேலே மேலே பற்றி వేసుకుని అది కదిచ్చి వేసుకో అంతే కదా ఇంక లేవు కదా గ్రీన్ ఇంక లేవు కదా నేను 5 తెచ్చి 5 కదా పెడతారులే చెప్పినప్పుడు పెట్టండి హరికి ఇది హరికి ఇచ్చి నీళ్ళ బాటిల్ ఉండదు చూడండి పెట్టినా కింద పెట్టినా గొంతు వెళ్ళిపోతా ఉంది வெற்றிவேல் முருகனுக்கு சரவணனுக்கு அரோஹர சுப்பிரமணியனுக்கு அரோஹர குருமகானுக்கு அரோஹர கார்த்திகேயனுக்கு அரோஹர விநாதனுக்கு அரோஹர ராணிக்கு அரோஹர பழனி சுப்பிரமணியனுக்கு அரோஹர அரோஹர హరహర మహాదేవ శంభో శంకర నమో విఘ్నేశ్వర హరోహర హరోహర. ఒక హిందువుగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎందుకంటే నా మతాన్ని నేను గౌరవిస్తాను, నా మతంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. మన మతం, మన హిందూ మతం ఒక వ్యక్తిలోనే కాదు, ఒక జంతువులో కానీ, ఒక చెట్లలో కానీ, ఎక్కడైనా కానీ దేవుణ్ణి చూడమంటారు. మా మతం నేర్పించింది మాకు అది. ఒక కొండ కానీ, జంతువులు కానీ, అంటే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క స్వామి వాహనం కింద ఒక స్వామి పేరు పెట్టి, ఒక్కొక్క జంతువుకి, అలాగే పవిత్రమైన చెట్లకి, అంటే నా మతం నేర్పించింది అది. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. చిన్నప్పటి నుంచి మన మతం మీద మనకు విపరీతమైన, ఎందుకంటే మనం పుట్టింది ఫస్ట్ హిందూగా పుట్టాం, తర్వాతే ఇంకేదైనా కులాలు మతాలు, తర్వాత కులాలు ఇవన్నీ. మనం పుట్టింది హిందూ మతం. ఈరోజు హిందూ మతం గాడి తప్పుతోంది. చాలామంది హిందువులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మనసులో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అంటే ఒక క్వశ్చన్ మార్క్, మీ హిందూ దేవుడు ఉన్నాడా, మీ దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది అందరు. అంటే కొంతమంది అలా క్రియేట్ చేస్తున్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం మా తిరుమల. అటువంటి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎన్నో కొన్ని వేల సంవత్సరాలుగా ఉండి ప్రజలను కాపాడుతున్నాడు, అందరిని కాపాడుతున్నాడు. అటువంటి తిరుమలలో ఈరోజు ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు, ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీ స్వామి ఏం చేస్తున్నాడు అని అడిగేవాళ్ళు ఉండరు, మీ దేవుడు ఉన్నాడని అడిగేవాళ్ళు ఉండరు. కేదార్నాథ్లో ఆ రోజు ప్రళయం వచ్చి, ఇప్పుడు హిందూ ధర్మం ఉండే పరిస్థితుల్లో, ఈ సనాతన ధర్మం ఉండే పరిస్థితుల్లో మాకు దక్షిణాన కనిపించే ఒకే ఒక వ్యక్తి అభినవ శ్రీకృష్ణ దేవరాయ పవన్ కళ్యాణ్ గారు. ఈ మాట మేము సగర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకు చెప్తున్నామంటే, నిన్న ఒక 1 వీక్ బ్యాక్ December 4th తమిళనాడులోని మదురై దగ్గర తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ దేవాలయము. ఆ దేవాలయంలో December 4th ఈ కార్తీక మాసం సందర్భంగా ఒక కార్తీక దీపం పెడతారు. అక్కడ కొండ ఉంది, కొండ్రం అంటేనే కొండ్రం అంటే కొండ, స్వామివారి కొండ. ఇది 6వ శతాబ్దం నుంచి సుబ్రహ్మణ్య స్వామి సంబంధించి ఒక టెంపుల్. అది బాగానే ఉందిలే. కార్తీక మాసం సందర్భంగా అక్కడ కార్తీక దీపం పెట్టేవాళ్ళు ఇంతకుముందు. అంటే ఇది 6వ శతాబ్దంలో, 6వ శతాబ్దం నుంచి ఈ టెంపుల్ ఉంది అక్కడ. మధ్యలో సికిందర్ అనే ఒక ముస్లిం కదా, సికిందర్ అనే ఒక ముస్లిము మదురైని అప్పట్లో ఓడించి ఆయన రాజుగా ఉండి ఆ కొండ మీద ఒక దర్గా కట్టినాడు. అప్పట్లో ఒక 300 సంవత్సరాల క్రితం ఒక దర్గా కట్టారు. అప్పటి నుంచి ఈ కార్తీక దీపం ఆపేశారు.
ఆ కొండ మీద దీపం పెట్టకూడదు, దర్గా ఉందని చెప్పి ఆపేశారు. ఇది 1921లో మన వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి దీపం పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టుకున్నారు. దీపం పెట్టుకోవచ్చని ఒక జడ్జిమెంట్ తెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి ముస్లిమ్స్కి వీళ్ళకి గొడవలు అయ్యి దాన్ని ఆపేశారు. ఇప్పుడు పెట్టడం లేదు. ఇది ఒక 100 సంవత్సరాలుగా సద్దుమడిపోయింది ఈ వ్యవహారం. మన వాళ్ళు కూడా హిందువులు అడ్జస్ట్ అయ్యి కొండ మీద కాకుండా పక్కన వినాయకుడి గుడిలో, అక్కడ వినాయకుడి గుడి ఉంది, ఆ వినాయకుడి గుడిలో కార్తీక దీపం పెట్టుకుంటూ వాళ్ళు మనకు జరుగుతుంది ఆ విధంగా. కొద్ది రోజుల క్రితం ఒక తమిళనాడులో ముస్లిం ఎంపీ ఆయన దర్గాలో కొంతమంది బయట నుంచి ముస్లిమ్స్ వచ్చి జంతు బలి చేసి ఒక 100 మందికి ఆడ బిర్యానీ పెట్టారు మన కొండ మీద ఆ దర్గాలో. అది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే మా కొండ తిరుపురం కొండ మీద జంతు బలి చేయడం ఏంది, అక్కడ బిర్యానీలు పెట్టడం ఏంది, ఇది మాకు అపవిత్రం కాదా అని చెప్పి మన వాళ్ళు కోర్టుకేశారు. కోర్టుకేస్తే హిందువులు కోర్టులో స్వామినాథన్ అనే జడ్జి గారు, స్వామినాథన్ ఆయన దగ్గరుండి మొత్తం పరిశీలించి ఆ మసీదుకి ఈ దీపం పెట్టే స్తంభానికి 15 మీటర్ల దూరం ఎక్కువ ఉంది, ఆయన స్వయంగా చూసి ఇది ఇబ్బంది లేదు, దీపం పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన ఒక స్వామినాథన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన జడ్జిమెంట్ ఇచ్చారు స్వామినాథన్ గారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం మన హిందువులు డిసెంబర్ 4 కార్తీక దీపం పెట్టాలని పైకి వెళ్ళారు. కొండపైకి వెళ్తే అక్కడ డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ గారు ప్రభుత్వం వీళ్ళని అడ్డగించి ఇది చాలా సున్నితమైన విషయము, దెబ్బతింటా అదే ఇబ్బందులు అవుతాయి, గొడవలు అవుతాయని చెప్పి ఆపి మనల్ని వెనక్కి పంపించేశారు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినడం కాదా? కొండ మీద మనం ఒక దీపం పెట్టాలంటే కోర్టు చుట్టూ తిరగాల. కోర్టు చుట్టూ తిరిగాము, తీర్పు కూడా మా వైపు వచ్చింది. వచ్చినా కానీ ప్రభుత్వాలు మాకు సహకరించడం లేదు. ఇది ఎంత దారుణం! ప్రభుత్వాలు సహకరించకపోవడం ఎంత దారుణం! అక్కడ ఒక జైన్ టెంపుల్ ఉంది కొండ మీద, మసీద్, దర్గా ఉంది, మాది ఉంది, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది అంతా ఎవరికంటే డిఎంకే ప్రభుత్వానికి. ఇంతకంటే దారుణమైన విషయం ఏమంటే వీళ్ళు లోక్సభలో 120 మంది ఎంపీలు, కాంగ్రెస్, అఖిలేష్ యాదవ్ వాళ్ళు, డిఎంకే, కాంగ్రెస్, ఇండియా కూటమి అంతా కలిసి లోక్సభలో కాంగ్రెస్, డిఎంకే, ఇండియా కూటమి 120 మంది ఎంపీలు వెళ్ళి ఒక జడ్జి గారి మీద అభిశంసన పత్రం వేయడము ఎంతవరకు న్యాయం? పవన్ కళ్యాణ్ గారు అదే ట్వీట్ చేశారు. ఇంతకుముందు శబరిమలలో కూడా మహిళలు ప్రవేశం లేదని చెప్పినప్పుడు ఎన్నో వందల సంవత్సరాల నుంచి వచ్చిన వస్తున్న ఆచారం అది, మహిళలకు ప్రవేశం లేదని. దాని మీద కోర్టు తీర్పు ఇచ్చింది, మహిళలు వెళ్ళొచ్చని చెప్పింది. అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదే. పవన్ కళ్యాణ్ గారు అదే ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు హిందూ తరపున, ఆయన హిందువు కాబట్టి ఖచ్చితంగా అడగడంలో ఆయన ధర్మం ఉంది. అది మాకు చాలా బాగా నచ్చింది. నిజంగా మేము నమ్ముతున్నాం దక్షిణాది సనాతన ధర్మ రక్షకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. దక్షిణాది సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు. మేము నమ్ముతున్నాం అది. ఎందుకంటే ఎవరు మాట్లాడడంలే. మా మనోభావాలు అంటే చాలా చులకనైపోయింది. హిందువులు అంటే చాలా చులకనైపోయింది. ఇది చాలా తప్పు. ఒక దీపం పెట్టుకునే అర్హత కూడా మాకు లేదు. రేపు నా ఇంట్లో నేను హిందువుగా పూజ చేసుకోవాలంటే, ఒకవేళ పక్కింట్లో ఒక ముస్లిమానో ఒక క్రిస్టియనో ఉంటే వాళ్ళ పర్మిషన్ ఇచ్చి తీసుకోవాలా? నేను ఇంకా నా ఇంట్లో నేను పూజ చేసుకునే అధికారం నాకు లేదా? వాళ్ళు ఎన్ఓసి ఇస్తేనే నేను పూజ చేసుకోవాలా? అలాగే ఉంది ఇప్పుడు. స్వామివారి కొండ స్వామివారిది, ఆ కొండ మీద ఒక దర్గా కట్టచ్చు, ఒక జైన్ టెంపుల్ కట్టచ్చు, మేము ఒక దీపం పెట్టుకోకూడదా? ఇది ఎంత దారుణం ఇది! ప్రభుత్వాలు ఎలా అంటే ఓటు బ్యాంక్ కోసమే చూస్తాయా మీరు? మీకు ముసల్మాన్ మీద, క్రిస్టియన్ మీద ప్రేమ కాదు, ఓటు బ్యాంకు. తప్పు, ఇది చాలా తప్పు. ఇది మాకు నిజంగా
హిందువుల మనోభావాలు చాలా విధంగా చాలా దెబ్బతింటున్నాయి. ఉత్తరాదిన యోగినాథ్, దక్షిణాదిన పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరే కనిపిస్తారు మాకు. వీళ్ళే మాట్లాడుతున్నారు ఈరోజు. ఉడిపిలో ఒక స్వామి అన్నాడు, అభినవ శ్రీకృష్ణ దేవరాయ అని. ఎవరు ఊరికే అన్నట్లా, వాళ్ళ ప్రవర్తన బట్టి. ఇది మా పండుగలు, మా ఆచారాలు మేము చేసుకోవాలా. హిందూ సాంప్రదాయం అనేది ఇప్పటిది కాదు, ఎప్పుడో ఈరోజు నాసాలో కనిపెట్టారు నవగ్రహాలు ఉన్నాయని. మన వాళ్ళు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పేశారు ఎన్ని గ్రహాలు ఉన్నాయి, భూమి చుట్టుతుందని మన వాళ్ళు కళ్ళతో చూసి చెప్పేశారు. అంత పవిత్రమైన భూమి మన భారత భూమి. అటువంటి భారతదేశంలో మన హిందూ ధర్మం, మనం 99% హిందువులు ఉన్న చోట ముసల్మాన్లు హ్యాపీగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు వాళ్ళకి. ఎవరైనా ఎక్కడన్నా సరే హిందువుల మీద ఒక చిన్న కంప్లైంట్ చెప్పండి. ఏ రోజు మనం మన మతాన్ని మనం గౌరవిస్తున్నాం, ఇంకో మతం జోలికి మనం పోవట్లేదు. వాళ్ళ ఆచారాలు వాళ్ళు చేసుకొని, మా ఆచారాలు మమ్మల్ని చేసుకొని. మా ఆచారాలు కూడా ఇప్పుడు ఇలా ప్రభుత్వాలే అడ్డుపడుతుంటే ఇంతకంటే దారుణం ఇంకేముంది? కోర్టు తీర్పులు కూడా ధిక్కరిస్తారా మీరు? కోర్టు కూడా తీర్పు ఇచ్చిన తర్వాత మీకు నచ్చకపోతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వేసుకోండి. అంతేగాని జడ్జి గారి మీదే ఇవ్వడం చాలా దారుణం ఇది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆచారాలు మమ్మల్ని పాటించండి. హిందువులందరూ కూడా మనకు అన్యాయం జరిగితే మనం ముందుండి మాట్లాడాలా. పవన్ కళ్యాణ్ కూడా ఇదే చెప్పారు. మనం ఇంకొక మతం గురించి ఎప్పుడు మాట్లాడలే. వాళ్ళ ఆచారాల గురించి, వాళ్ళ రంజాన్ మనం గౌరవిస్తాం, వాళ్ళ క్రిస్మస్ని మనం గౌరవిస్తాం, చేసుకొని హ్యాపీగా ఉండి. కానీ మా మతాలను కూడా గౌరవించండి, మా పండుగలు కూడా మేము చేసుకుంటాము. దీని మీద సహకరించిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.